ప్రభువు నామమున మీకందరికీ శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయము 8వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉంది. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఎందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది అంటే, ఆ ప్రాంతములో క్రీస్తును గూర్చినటువంటి సువార్త వినిపించటం జరిగింది. ఆయన నామములో అద్భుతములు, సూచక మహత్కారములు జరిగించడం జరిగింది. ఈ రెండు క్రియలను బట్టి ఆ ప్రాంతంలో ఎవరైతే దుష్టశక్తుల చేత పీడించబడతా ఉన్నారో, అనారోగ్యంగా అస్వస్థలతో వారు గురి అవుతున్నారు, మానసికంగా కుటుంబకంగా ఎవరైతే బాధపడుతున్నారో వారందరూ కూడా క్రీస్తును గురించినటువంటి మాటలు విని అక్కడ చేసేటువంటి అద్భుతమైన క్రియలందు వారి విశ్వాసం ఉంచినప్పుడు వారి వారి కుటుంబంలో ఆ ప్రాంతంలో మిగుల సంతోషము కలిగిందని దీని కలయికను సెలవిస్తూ ఉంది. ప్రియ కుమారి, ప్రియ బిడ్డ, ఈరోజు ఈ మాటలు వింటున్న నీ కుటుంబంలో కూడా సంతోషం అనేది కరువైనట్లయితే ఇదిగో ప్రభు ఈరోజు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాటి కాలంలో ఫిలిప్పును దేవుడు నిలబెట్టుకొని ఆ సమరయ పట్టణంలో మిగుల సంతోషం కలుగునట్లుగా దేవుని కార్యం జరిగింది. ఈరోజు యొక్క వాగ్దానము చేత దేవుడు నీ యొక్క కుటుంబంలో కూడా సంతోషము చేత నింపాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఒకవేళ నీ కుటుంబంలో కూడా అట్టి మిగులు సంతోషము నీకు కావాల్సినట్లయితే అయితే ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ఆ సమరయ పట్టణ ప్రజలందరూ కూడా దేవుని వాక్యమునందు ఏక మనస్సులై వారు ఉండి విశ్వాసం ఉంచడం ద్వారా వారి జీవితాల్లో సంతోషం కలిగింది. ఈరోజు నీవు కూడా నీకు హృదయములో క్రీస్తును గురించిన మాటలు యందును మనస్సు కలిగి నీ హృదయంలో భద్రపరుచుకొని వాటి యందును విశ్వాసం ఉంచును ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సంతోషము నీ మీదకి ఈరోజు దిగబోతూ ఉంది. నీకు కుటుంబంలో మిగుల సంతోషం కలగబోతూ ఉంది. ఏ స్థితిగతుల్లో ఏ పరిస్థితుల్లో నువ్వు మునిగి ఉన్నావో, కన్నీరు వేదన పాలైపోయి ఉన్నావో, ఎటువంటి ఆదరణ లేక ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నావు, ఆశలు నిరాశలు చేసుకున్నటువంటి స్థితిలో ఉన్నావో, ఉద్యోగుల విషయంలో కావచ్చు, సంతోషం విషయంలో కావచ్చు, అప్పుల పరంగా కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు కావచ్చు, అనగారిపోయిన జీవితంలో నశించిపోతున్నావేమో, కానీ ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ బిడ్డ, ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో నీకు మిగుల సంతోషం ఇవ్వడానికే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మన హృదయమును ఆయన వైపు త్రిప్పుకొని ప్రార్థనలో మనం ముందుకు సాగుతాం. తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఈరోజు ఎంతో చక్కని మాట చేత మమ్మల్ని మీరు ధైర్యపరిచారు ప్రభువా, మమ్మల్ని బలపరిచారు తండ్రి. ఏ కుటుంబంలోనైతే నా తన మిగుల సంతోషము లేక నానా కష్టముల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత వారు బాధపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని పేరు పేరు వచ్చి మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబంలో మిగుల సంతోషం అనుగ్రహించి మమ్మల్ని ప్రేమించే నాదురు ఒకరున్నారు. ఆయనే ప్రభుని యేసుక్రీస్తు వారే నా ప్రభు. వారి జీవితాలలో ప్రభువా నీ మహత్కారములు జరిగించి మీరే మహిమ పొందవలసిందిగా ఆరోపిస్తారు. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డేస్ ఇంకేదో జరుపుకుంటున్నారో వారందరికీ కూడా నా తండ్రి ఈ సంవత్సరం కావాల్సిన మెండైన దీవెనలు, కృపను, కాపుదలను అందించి మీరే మహిమ పొందవలసిందిగా ఆరోపిస్తూ యేసుని నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక.